నేను లేను మావయ్య. వాళ్ళు చదువు చెప్పించి సంస్కారం నేర్పించి నన్ను పెద్దదాన్ని చేశారు. వాళ్ళు నాకు చేసిన దానికి రుణం తీర్చుకోవడం అనేది చాలా చిన్న మాట. నా కాళ్ళ మీద నేను నిలబడటం, వాళ్ళకే కష్టం రాకుండా చూసుకోవటం నా కర్తవ్యం. అదే నా ఆశ, ఆశయం కూడా. ఈ మాట ఇంతకు ముందు కూడా నువ్వు మాతో చెప్పావమ్మా, గుర్తుంది. అందుకే అరవింద్ డ్రీమ్ అయిన ఓల్డేజ్ హోమ్ ప్రాజెక్ట్స్లో నిన్ను ఇన్వాల్వ్ చేశాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్లో కూడా నీ పేరును చేర్చాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు అది కంటిన్యూ చేస్తే బాగుంటుందమ్మా. వద్దు మావయ్య. అదేంటమ్మా, అప్పుడు నిన్ను ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్ట్ హెడ్గా అపాయింట్ చేసినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నావు కదా, మరి ఇప్పుడెందుకు వద్దంటున్నావు? అప్పుడంటే అరవింద్ ఉన్నాడు. నా భర్త నాకు తోడుగా ఉంటే నాకు ఇంట్లో ఉండే అర్హత హద్దు వేరు మావయ్య. ఇప్పుడు వేరు. మీరు అభిమానిస్తూ నన్ను ఆదరించి అవకాశం ఇచ్చినా కూడా ఈ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేయడం వల్ల చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నాకు ఇష్టం లేదు మావయ్య. అరే, ఎలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రావు పవి. సమస్య రాకుండా అడ్డుకోవడానికి నీకు మేమంతా లేమా? ఒప్పుకో పవి. మాటల్లో చెప్పినంత తేలిక కాదాది. తర్వాత ఏదైనా సమస్య తలెత్తి తీర్చలేక తల పట్టుకోవడం కంటే ఇక్కడే